మంత్రి గారు కాపులపల్లి మరియు అప్పలాపురం గ్రామంలో పంపించేయడానికి వచ్చినందుకు ధన్యవాదాలు సార్. తర్వాత ఈ సభాముఖంగా మీ అందరికీ మరియు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలిపే విషయం ఏమంటే, మనం జరిగిన ఈ రీసర్వేని పట్టాదారు పాస్బుక్ని పక్క రాష్ట్రాలైన మహారాష్ట్ర మరియు అస్సాం ప్రభుత్వాల నుంచి కూడా వాళ్ళ అధికారులు వచ్చి ఇక్కడ మన సిస్టమ్ అంతా అబ్జర్వ్ చేసి వాళ్ళ రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా పెట్టడానికి మన సహకారం కోరి ఉన్నారు. ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారి దూరదృష్టి మరియు దృఢ సంకల్పం ద్వారా మనకు ఈ దేశంలోనే రాష్ట్రాన్ని సపరేట్ ప్లేస్లో అత్యున్నత ప్లేస్లో నిలబెట్టడానికి మనం కూడా భాగస్వామ్యమైనందుకు చాలా గర్వపడుతున్నాము. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు మురళీకృష్ణ గారు. తదుపరి ఈ యొక్క పట్టాదారు పాస్బుక్ని మన విఆర్ఓ గారు వివరిస్తారు. గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారములు. నా పేరు వెంకటేశ్వరరెడ్డి. నేను అప్పలాపురం గ్రామ విఆర్ఓగా పనిచేస్తున్నాను. ప్రభుత్వం పంపిణీ చేస్తున్న రాయముద్రతో కూడినటువంటి పట్టాదారు పాస్ పుస్తకంలో రైతుల యొక్క వివరములు ఏ విధంగా నమోదు చేయబడినవో తెలుసుకోవడానికి కాపులపల్లి రైతు తులసమ్మ గారిని ఇక్కడికి రావాల్సిందిగా కోరడం అనేది. ఇక్కడికి వచ్చినటువంటి అప్పలాపురం మరియు కాపులపల్లి రైతులు మీరందరూ కూడా మీ పాస్ పుస్తకం ఓపెన్ చేసి చెక్ చేసుకోవాల్సిందిగా కోరడం అనేది. ఇప్పుడు నేను కాపులపల్లి రైతు తులసమ్మ గారి యొక్క పట్టాదారు పాస్ పుస్తకంలోని వివరాలను చదివి చెక్ చేయడం జరుగుతుంది. ముందుగా మనం పాస్ పుస్తకం ఓపెన్ చేయగా రైట్ సైడ్లో పట్టాదారులి ఫోటో అన్నది ముద్రించబడి ఉంటుంది. తులసమ్మ గారు, మీ ఫోటో సరైనదేనా? సరిగానే ఉంది సార్. నెక్స్ట్ మనకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి జిల్లా నంద్యాల, డివిజన్ పనగానపల్లి, మండలం పనగానపల్లి, గ్రామం కాపులపల్లి అని ఉంటుంది. అప్పలాపురం గ్రామ రైతులకు అప్పలాపురం అని ముద్రించబడి ఉంటుంది. ఈ వివరాలు మీరందరూ కూడా చెక్ చేసుకోవాల్సిందిగా కోరడం అనేది. తులసమ్మ గారు, ఈ వివరాలు సరిగా ఉన్నాయా? సరిగానే ఉన్నాయి సార్. నెక్స్ట్ ఇక్కడ తులసమ్మ గారి ఖాతా నెంబరు 629 అని ఉన్నది. తులసమ్మ గారు ఖాతా నెంబరు కరెక్టేనా? కరెక్టే సార్. నెక్స్ట్ మనకు పట్టాదారుని పేరు మునగాల సుబ్బ తులసమ్మ, భర్త పేరు డేనియల్. ఈ వివరాలు సరిగా ఉన్నాయా తులసమ్మ గారు? సరిగా ఉన్నాయి సార్. నెక్స్ట్ మనకు కింద కులము మెయిన్గా మనకు ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు కూడా ఇవ్వబడ్డాయి. ఆధార్ నెంబర్లో సెక్యూరిటీ పర్పస్ రీత్యా లాస్ట్ 4 డిజిట్స్ మాత్రమే మనకు ఇక్కడ ముద్రించబడినవి. ఇక్కడ 5372 లాస్ట్ మీ 4 డిజిట్స్. కరెక్టే సార్. మొబైల్ నెంబర్ వచ్చేసి 88 97 51 60 22 అని ముద్రించబడింది. కరెక్టే సార్. నెక్స్ట్ పేజీలో రైతుల యొక్క భూములకు సంబంధించిన వివరాలు నమోదు చేయబడినవి. ఇక్కడ మనకు వరుస సంఖ్య, భూభాగపు సంఖ్య అంటే ఎల్పిఎం నెంబర్, నెక్స్ట్ ఓల్డ్ సర్వే నెంబర్, ఆ తర్వాత విస్తీర్ణము, ఆ తర్వాత వర్గీకరణ, ఆ తర్వాత భూమి మనకు ఏ విధంగా సంక్రమించిందో నమోదు చేయబడినవి. ఇక్కడ తులసమ్మ గారి ఎల్పి నెంబరు 150, పాత సర్వే నెంబరు 72/8, విస్తీర్ణము 3 ఎకరాల 5 సెంటుగా నమోదు చేయబడింది. వారసత్వంగా సంక్రమించినది ఆస్తి. ఈ వివరాలని తులసమ్మ గారు సరిగా ఉన్నాయా? సరిగా ఉన్నాయి సార్. నెక్స్ట్ మనకు ఈ పాస్ పుస్తకంలో వివరాలన్నీ కూడా 2 భాషలలో నమోదు చేయబడినాయి. తెలుగు మరియు ఇంగ్లీషులో నమోదు చేయబడినాయి. వీరికి తులసమ్మ గారికి ఒకటే పొలం ఉన్నందువలన వీరికి ఆ పొలంకు సంబంధించిన మ్యాప్ కూడా ముద్రించబడింది. గతంలో మనకు పాస్ పుస్తకాలు ఉన్నప్పుడు మ్యాప్ అనేది ఉండేది కాదు. కానీ ప్రస్తుతం మనకు పాస్ పుస్తకంలోనే ఆ భూమికి సంబంధించిన మ్యాప్ కూడా ఇవ్వబడింది. అలాగే ఆ మ్యాప్తో పాటు కోఆర్డినేట్స్, ఒక క్యూఆర్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ను మన మొబైల్ ద్వారా స్కాన్ చేస్తే ఆ పట్టాదారుల వివరాలు మరియు ఇప్పుడు ఆ స్కాన్ చేసినప్పుడు మనకు అక్కడ ఎక్కడ లొకేషన్ ఉంది, ఎలా వెళ్ళాలనేది కూడా తెలుసుకోవచ్చు.
తులసమ్మ గారి వివరాలన్నీ కూడా సరిగా ఉన్నాయి కాబట్టి వారికి ఈకేవైసీ చేయించవలసిందిగా చేయడానికి సీఎం సార్ గారి అనుమతిని కోరడమైనది. ధన్యవాదాలు వెంకటేశ్వర రెడ్డి గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈకేవైసీ చేసి తులసమ్మ గారికి పట్టదారు పాస్ పుస్తకాన్ని ప్రదానం చేస్తారు. కరతాళ ధ్వనుల మధ్య పట్టాదారు పాస్ పుస్తకాన్ని మనం గౌరవ సీఎం గారు ప్రదర్శిస్తున్నారు. గట్టిగా కరతాళ ధ్వనుల మధ్య. మీ భూమి మీ హక్కు ప్రభుత్వ రాజముద్రతో కూడిన బంగారు అక్షరాలతో లిఖించి అద్భుతమైన ఫీచర్స్తో నిర్మించినటువంటి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని మునగాల సుబ్బ తులసమ్మ గారికి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఈకేవైసీ చేసి పట్టాదార్ పాస్ పుస్తకాన్ని ప్రదానం చేయబోతున్నారు. మీ కరతాళ ధ్వనుల మధ్య. తరతరాల ఏలుబడిలో సాగుబడి ఉన్న భూమికి రైతే శాశ్వత హక్కుదారు అని, మీ భూమి మీ హక్కు అని భూమి యాజమాన్యపు హక్కు పత్రాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు సుబ్బ తులసమ్మ గారికి అందిస్తారు. ధన్యవాదాలు సార్. తదుపరి కార్యక్రమంలో గువ్వల రామాంజనేయులు గారికి మన ముఖ్యమంత్రి వర్యులు పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రదానం చేస్తున్నారు. కరతాళ ధ్వనుల మధ్య ఈ అంగరంగ వైభవాన్ని మనం చూస్తున్నాం. ప్రభుత్వం ద్వారా పట్టాదారు పాస్ పుస్తకాన్ని అందుకుంటున్నటువంటి రైతులందరూ ఒకసారి మీ పట్టాదారు పాస్ పుస్తకాన్ని సభలో ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాను. మీ చేతిని పైకి చాచి రాజ్యముద్రతో ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాన్ని ప్రదర్శించవలసిందిగా మరి కోరుతున్నాను. ఇంతమంది రైతుల కళ్ళలో ఆనందాన్ని ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం సార్. మీ పాలన శ్రమజీవుల లాలన, కార్యక్రమంలో తదుపరి తులసమ్మ గారు ఆత్మీయతను సభ మధ్య పంచుకుంటారు. గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం సార్. నా పేరు మునుగల సుబ్బ తులసమ్మ. మాది కాపులపల్లె గ్రామము. నాకు 3 ఎకరాల 5 సెంట్లు పొలం ఉంది సార్. మా భర్త మరణం తర్వాత అది నాకు వారసత్వంగా లభించడం జరిగింది. పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి కాపులపల్లె గ్రామం, అపులాపురం గ్రామం ఎన్నిక కావడం, బనగానపల్లె పట్టణానికి రైతులకు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడానికి స్వయంగా మీరే రావడము మా రైతాంగం అంతా కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం సీఎం సార్. గతంలో రీసర్వే ద్వారా కొన్ని తప్పులు జరిగాయి. అయితే మీరు వచ్చిన తరువాత ఆ తప్పులను సరిచేయడం కోసము మా భూముల దగ్గరికి అధికారులను పంపించి మా భూములను అన్నింటినీ కొలత వేసి మాకు మా భూములకు హద్దులను చూపించి మా భూమికి సంబంధించినటువంటి వివరాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేదా అని వారు సరిచేసిన తరువాత మా భూ విస్తీర్ణానికి సంబంధించి